హలో గైస్, నా పేరు మైత్రం. ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. గుంటూరు జిల్లాలోని మాచర్ల అనే ఒక ప్రాంతం ఉంది. మనం ఈవెన్ ఒక సినిమా కూడా చూసాం, మాచర్ల నియోజకవర్గం అని చెప్పి నితిన్ గారు యాక్ట్ చేశారు. సో మాచర్ల నియోజకవర్గం చాలామంది తెలిసే ఉంటుంది. సో ఈ మాచర్ల అనే ప్రాంతంలో లాస్ట్ కొద్ది రోజులుగా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే అక్కడ పోలీస్ సిస్టమ్ చాలా కరప్ట్గా ఉంది, చాలా వర్స్ట్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్వర్ట్నెస్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే నిండిపోయి ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే మల్టిపుల్ ఇన్సిడెంట్స్ బేసిస్ మీద చెప్తున్నాను. సో అక్కడ అలా జరుగుతూ వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వారం 10 రోజుల క్రితమే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక పరువు హత్య లాంటిది జరిగింది ఒకటి. అందులో కూడా ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్గా కూడా ఈ మాచర్ల సిఐని సస్పెండ్ చేశారు. అంటే అతను చనిపోయిన అమ్మాయి ఫాదర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి అవన్నీ కూడా చేశారని చెప్పి, సో ఆ టైప్ ఆఫ్ పాయింట్స్ రిలేటెడ్గా అతన్ని కూడా సస్పెండ్ చేశారు ఆల్రెడీ. సో అది జరిగి వారం 10 రోజులు అయిందంతే. అండ్ ఇప్పుడు ఇదే మాచర్లకు చెందిన ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. అతని పేరు శ్రీనివాసం. సో ఈ ఏఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేశారంటే అమ్మాయిల్ని ఏమంటారు, దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. ఏమో సరే, మ్యాటర్ ఏంటనేది చెప్తాను, అసలు ఏం జరిగింది అనేది. బేసిక్గా మాచర్లనే కాదు, ఎక్కడైనా భూమి మీద ఏ ప్రాంతంలో అయినా సరే యంగ్ కపుల్స్ ఉంటారు, అన్మ్యారీడ్ కపుల్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే పార్క్సో లేదంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, లైక్ పెద్ద పెద్ద ప్లేసెస్, అలాంటి వాటికి వెళ్ళి కొంచెం ప్రైవేట్గా టైం స్పెండ్ చేస్తుంటారు. సో వాళ్ళు అక్కడ ఏమీ ఓపెన్ ప్లేసెస్లో ఏమీ శృంగారాలు గట్రా చేసుకోరు. కాకపోతే కొన్ని పార్కులు ఉంటాయి, అక్కడ జనరల్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కృష్ణకాంత్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ఆ కృష్ణకాంత్ పార్క్లో సాయంత్రం అయితే చాలు అదే జరుగుతుంటుంది. ఆ పార్క్లోంచి నడుద్దామంటే చాలు ఇవే కనబడుతుంటాయి. అది కూడా ఉంటుంది, ముద్దులు పెట్టేసుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారో అక్కడ అర్థమైపోతుంటుంది ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా. కాకపోతే మనకి ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతుంటాం. కొంతమంది నేను చూశాను కూడా, ఒకటి 2 ఇన్సిడెంట్లు చూశాను. ఇది కావాలని వాళ్ళ దగ్గర వరకు వెళ్ళడం, అక్కడ వరకు వెళ్ళి పెద్ద పెద్ద జోకులు వేసుకొని అరవడం, అంటే నవ్వడం, ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళని కొంచెం హడలిపోయేలా చేయడం, ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. సో ఇలాంటివి చాలా చోట్ల జరుగుతుంటాయి. సరే, అది వేరే విషయం. బట్ పార్కులు అనేవి జనరల్గా ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటాయి, ఇలా కపుల్స్ వెళ్తూ ఉంటారు, అంతా బాగానే ఉంది, ఓకే. అయితే అలా చాలా కపుల్స్ వెళ్తున్నప్పుడు ఆ కపుల్స్ని ఒక ఆటో డ్రైవర్ చేత ఈ ఏఎస్ఐ శ్రీనివాస్ అనే పర్సన్ వీడియోలు తీయించాడు. అయితే ఒక ఆటో డ్రైవర్తో తీయించాడు అని మీడియాలో వచ్చింది. కాకపోతే నేను యాక్చువల్గా నాకు ఈ ఇన్సిడెంట్ గురించి నాకు తెలిసింది ఎలాగా అంటే, ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ ఉంది, గుంటూరు నందిని అని చెప్పి ఒక ఆవిడ ఉంది. ఆవిడకి అరౌండ్ 3 lakh ఎంతో ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఆవిడ ఒక రీల్ పెట్టింది, చాలా పెద్ద రీల్. అది చూడడానికి నాకు 5-6 నిమిషాలు పట్టింది. అంత పెద్ద రీల్ ఎట్లా యాక్సెప్ట్ చేసాడు, పోస్ట్ కింద వచ్చి ఉంటుంది ఎనీహో. సో ఆ రీల్ ఆవిడ పెట్టి అందులో ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ ఏఎస్ఐ శ్రీనివాస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని ఆవిడకి కూడా లింక్ చేస్తున్నారు. సో ఆవిడ ఒక డ్రోన్ తీసుకుంది రీసెంట్గా. ఆ డ్రోన్లో కూడా చాలా వీడియోస్ ఇలాగే రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా అతనికి ఇచ్చారు, అంటే ఆవిడ ఇచ్చింది. సో అతను ఆ వీడియోస్ని ఉపయోగించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే పాయింట్ కూడా బయట తిరుగుతోంది. సో నాకేం సంబంధం లేదు, సో నాకు దీనికి ఏమి సంబంధం లేదు, డ్రోన్ కొన్నది గుంటూరుని బాగా చూపించాలన్న ఉద్దేశంతో ఒకటే అని చెప్పి చెప్తుంది. అండ్ అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు పెద్దగా అన్నట్టుగా కూడా చెప్తూ వచ్చింది ఆవిడ. కాకపోతే మళ్ళీ పీపుల్కి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే, ఇప్పుడు అతనికి మీకు ఎటువంటి సంబంధం లేకపోతే మీ కారు వ్యాగనార్ ఉంది కదా, దాని మీద పోలీస్ స్టిక్కర్ ఎందుకు ఉంది, తర్వాత మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టినవి కూడా ఉన్నాయి, హైలైట్స్లో ఉంటాయి, ఇన్స్టా స్టోరీ హైలైట్స్ ఉన్నాయి. సో అది కాకుండా జనరల్గా కూడా అతనికి డ్రోన్ వీడియోస్ ఎలాగొస్తాయి, అంటే అతని దగ్గర డ్రోన్ వీడియోస్ కూడా ఏవో ఉన్నాయని చెప్పి ఒక పాయింట్ నడుస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పబ్లిక్ నుంచి వస్తున్నాయి. సో ఇలాగా మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఆవిడ ఇచ్చిందో లేదో మనకు తెలియదు, బట్ మీడియాలో అయితే మాత్రం ఒక ఆటో డ్రైవర్ ద్వారా తన వీడియోస్ అయితే తీసుకున్నాడని చెప్పారు పోలీస్ ఆఫీసర్ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను. సో ఇన్ఫ్యాక్ట్ పోలీస్ ఆఫీసర్ అన్న పేరు కూడా వేస్టే లేండి, ఆఫీసర్ వేస్టే నన్ను అడిగితే. ఇలాంటి వాళ్ళకి ఆఫీసర్ అనే పదం వేస్ట్. సో అదే కూడా చూశాను నేను, ఈటీవీ వాళ్ళది యూట్యూబ్ తమ్నెయిల్ ఒకటి చూశాను, కాకీచకుడు అని పెట్టారు. అంటే కాకి కీచకుడు రెండు కలిపి కాకీచకుడు అని పెట్టారు అనమాట. సరే, ఎనీహో అది వేరే విషయం. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, అతను ఆ వీడియోస్ అన్నీ కూడా తీసుకొని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిలందరినీ కూడా తన కోరికలు తీర్చమని బ్లాక్మెయిల్ చేసేవాడంట. ఇంకా నాకు తెలిసి అబ్బాయిల్ని కూడా డబ్బుల కోసం డిమాండ్ చేసేవాడేమో మోస్ట్లీ. ఎందుకంటే తర్వాత ఇతని గురించి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. సో బోత్ ఆర్ దేర్. సో ఇది జరుగుతూ వస్తుంది. అండ్ అతనికి సంబంధించి ఏమో కొన్ని వీడియోస్ అయితే బయటకు వస్తున్నాయి. సో అంటే జనరల్గా పోలీసులు అంటే ఏంటి, బేసిక్గా బాగా
ట్రస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద ఏజ్ ఆవిడలాగా కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ గుంటూరు నందిని అన్న ఆవిడ పెద్ద ఆవిడలాగే, పెద్ద ఆవిడ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఒక 25-30 మధ్యలో ఉంటాయన్న ఫీలింగ్ కలుగుతుంది. మేబీ 30 అబోనే ఉండొచ్చేమో, ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే నేను ఆవిడని ఎప్పుడు చూడలేదు, ఆవిడ అకౌంట్ వేయడం నాకు ఐడియా లేదు, అందువల్ల నాకు తెలియదు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఆవిడ వీడియో చూసినప్పుడు, ఆ ఒక్క వీడియో చూశాను నేను. తర్వాత ఈ పేజ్లో అలా ఫీడ్లోకి వెళ్ళి చూసినప్పుడు ఏవో కొన్ని గుంటూరు రిలేటెడ్గా వీడియోస్, ప్రమోషన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు, అది వేరే విషయం. సో ఆవిడ చూసినప్పుడు ఆవిడకే ఒక 30 దగ్గర ఉంటాయన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మ్యారీడ్ కూడా, అవన్నీ కూడా చెప్తుంది ఆవిడే మ్యారీడ్ అదంతా అని చెప్పి. సో ఇంత ఉన్నప్పుడు, ఆవిడకే అంత ఏజ్ ఉన్నప్పుడు, 25-30 మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంకెంత ఏజ్ ఉంటుంది? సో ఆ ఏజ్లో ఉన్న ఒక పర్సన్ బేసిక్గా ఒక యంగ్ అన్మ్యారీడ్ లవర్ని, అంటే లవర్స్ అంటే ఇప్పుడు అమ్మాయి బేసిక్గా అమ్మాయి కూడా ఒక లవరే కాబట్టి, సో ఒక అమ్మాయిని అట్లా ఎట్లా అసలు ఏందో అది. అంటే ఫాదర్ కూడా కాదు, ఇంకొక 2-3 ఏళ్ళు అటు ఇటు అయితే తాత వయసు అది. అదే కదా, ఏ దారుణాలు చూడాల్సి వస్తుంది. నాకు అర్థం కాక అడుగుతున్నా, సొసైటీ ఎటుపోతుంది నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఆవిడ ఏమంటోంది, మళ్ళీ కామెంట్ ఒకటి పెట్టింది మళ్ళీ ఆవిడ రీల్లో. ఏమని పెట్టింది, మా అమ్మకి ఈ ఆ పర్సన్కి కూడా అసలు ఏ సంబంధం లేదు ఈ ఇష్యూలో అని చెప్పి కూడా చెప్తోంది ఆవిడ. సో అంటే ఏంటి, విడిపోయారా ఏంటి? సో విడిపోయినట్టయితే అంటే విడిపోతే మాత్రం ఇలాంటి దరిద్రాలు చేస్తాడా ఏంటి అంటే ఏం ఐడియా లేదు బేసిక్గా. అంటే ఈ ఇన్సిడెంట్ మీద మనం పర్సనల్గా ఏం జరిగిందో మనకు తెలీదు. కాకపోతే ఒక కామెంట్ చూశాను నేను, ఎక్కడో చూశాను నేను. అది ఏంటంటే, అలాగా బయట వాళ్ళ కూతుర్ల దగ్గరికి వెళ్ళే బదులు నీ కూతురు దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి. అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు అలాంటి దరిద్రుడికి ఇలాంటి దరిద్ర కామెంట్స్ వస్తాయి, మరి ఇంకేం చేయలేము మనం. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, బేసిక్గా సొసైటీ చాలా వరస్ట్గా తయారవుతోంది. అంటే ప్రతిదాన్ని కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు, వాళ్ళ నేర ఆలోచనలకు తగ్గట్టుగా మార్చుకోవడానికి వాళ్ళ చేతుల్లో ఉన్న పవర్ని బాగా ఉపయోగించేస్తున్నారు. అంటే వాళ్ళకేంటి పాపం, ఈ కపుల్స్కి ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిస్తే అసలు మాట్లాడుకోనివ్వరు, కలవనివ్వరు, మేబీ అమ్మాయికి పెళ్లి చేసేస్తారు, చదువు మానిపించేస్తారు, ఇలాంటి కొన్ని భయాలు ఉంటాయి. ఎందుకంటే ఎంత కాదన్నా సరే మాచర్ల అనేది ఇట్స్ నాట్ ఏ మెయిన్ సిటీ, ఇట్స్ నాట్ ఏ మెట్రోపాలిటన్ సిటీ, ఇట్స్ నాట్ ఏ కాస్మోపాలిటన్ కల్చర్ ఓరియంటెడ్ సిటీ, అదేం లేదు. కాబట్టి సో పేరెంట్స్ తాలూకా మైండ్ సెట్ ఇంకా కొంచెం వెనకే ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఏమైనా చేస్తున్నారంటే వెంటనే చదువులు మానిపించేసి అప్పటికప్పుడు దొరికిన నుంచి పెళ్లి చేసేద్దాం అన్నట్టు ఉంటారు, లేదా చుట్టాలు ఎవరైనా ఉంటే చేసేస్తారు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో చాలా చాలా ఉంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. సో అందుకని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ భయాలను అడ్డు పెట్టుకొని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలా తయారవడం అనేది దారుణం. వాళ్ళు ఒక పోలీస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఒక పోలీస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. దానికి చాలా కష్టపడాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ పర్సన్ అంటే వన్స్ పోలీస్ అయిన తర్వాత ఆయన ట్రైనింగ్ ఆపేసినట్టు ఉన్నాడు, వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది. అంటే ఆఫ్కోర్స్ ఎవరు అంత ఫిట్గా లేండి, ఇప్పుడు అందరికీ పొట్టలు ఉంటాయి, అది కాదని. కానీ బట్ జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ అనేటోళ్ళు కొంచెం యాక్టివ్ పర్సనల్ ఉండాలి అండ్ చాలా ఫిట్గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నేరస్తులను పట్టుకోవాలి, అంతే, వాళ్ళ పనే అది. కాబట్టి సో వాళ్ళు కొంచెం ఫిట్గా ఉండాలని అనుకుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అయితే ఒక వీడియో కొంచెం సెమీ బ్లర్డ్ వీడియో ఒకటి చూశాను, బాగా కొంచెం ఫ్యాటీగానే ఉన్నాడు పర్సన్. సో అదంతా కూడా ఓకే, నో ఇష్యూస్. కాకపోతే పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఎలాగైనా ఉండు, కానీ నీ కోరికలు తీరాలి. అండ్ ఆ కోరికలు తీరడం కోసం వేరే వాళ్ళ బలహీనతల్ని, లేదంటే వేరే వాళ్ళ కష్టాలని వాడుకుంటున్నావు అంటే అది ఎంత నీచం. అది నువ్వు ఎంత కష్టపడి జాబ్ తెచ్చుకొని ఉంటావు. ఒక ఎస్ఐ అవ్వడానికైనా, ఒక పోలీస్ అవ్వడానికైనా, నార్మల్ పోలీస్ ఏదైనా సరే, అది అవ్వడానికి ఎంత కష్టపడి ఉంటారు. అది చదివి అప్పట్లో అంటే మేబీ అతను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి డ్యూటీలో, మేబీ అప్పుడు కొంచెం ఈజీ అయ్యండి ప్రాసెస్లో. ఇప్పుడు బాగా కష్టమైపోయింది ప్రాసెస్. అండ్ ఇంకోటి ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది. సో ఒకప్పుడు వాళ్ళకి అంత కాంపిటీషన్ కూడా లేకపోయి ఉండొచ్చు, సో ఈజీగా జాబులు వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నారు కదా. యాక్చువల్గా సస్పెన్షన్తో ఆగకూడదు. అది సస్పెన్షన్తో ఆగిపోతే ఇంకెందుకు, ఆ తర్వాత కేసు ఎటుపోద్దో కూడా తెలియదబ్బా. ఒక 3 నెలలు సస్పెండ్ చేస్తున్నారు మహా అయితే, ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి జాబులో పెట్టేస్తున్నారు. అట్లా కాదు, వాడిని అరెస్ట్ చేయాలి. పోలీసు యూనిఫామ్ అనేది ఇంక జీవితంలో వేసుకోకూడదు. వాడి బళ్ళ మీద స్టిక్కర్లు బేకాలి, పోలీస్ స్టిక్కర్లు బేకాలి. వాడికి ఇంకా పోలీస్ రైట్స్ లేవు. ఇంకా వాడికి ఇంకే పోలీసు కూడా సహకరించకూడదు. మనోడే కదా అని ఇంక వేరే పోలీసులు సహకరిస్తుంటారు కొంతమంది, అదొకటి ఉంటుంది. మళ్ళీ ఇదొకటి.
ఈ జనరల్గా ఎక్కడైనా ఉంటుందిలేండి. అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ అయినా, లేదంటే ఒక ఐటీ కంపెనీ అయినా, లేదంటే ఏదైనా సరే జనరల్గా ఒక 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 పర్సన్ ఎవరైనా తప్పు చేశారంటే కొంత గొప్ప కొంతమంది అయినా సింపతి చూపిస్తుంటారు. అది అది ఎక్కడైనా ఉండేది అది. అది ఇంకా అది ఎప్పుడైనా జరుగుతుంటుంది. ఇప్పుడు అంతెందుకు ప్రణీత్ హనుమంత్ ఉన్నాడు. ఆయన ఆయన చేసింది ఏదైతే ఉందో అది అప్పట్లో చాలా పెద్ద తప్పు. దాన్ని ఇప్పుడు చేసినా కూడా చాలా పెద్ద తప్పు అని అంటాం. కానీ ఇప్పుడు బేసిక్‌గా ఆయన దాన్ని ఇంకో దాంతో ఎప్పుడో కంపేర్ చేసి మాట్లాడుతున్న టైంలో చాలామంది కింద కామెంట్ సెక్షన్‌లో వాడు వెళ్ళిన విధానం తప్పేమో గానీ వాడు ఎప్పుడు రైటే. ఇట్లాంటివన్నీ కూడా పెడుతున్నారు. సో ఐ యామ్ సీయింగ్ దట్ పీపుల్ అంతే. పీపుల్ ఎప్పుడు ఇలాగే ఉంటారు. పీపుల్ ఆల్వేస్ బిహేవ్స్ లైక్ దిస్ ఓన్లీ. సో ఎంత కాదనుకున్నా కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇట్లాంటి దారుణమైన తప్పులు చేసినప్పుడు. ఈవెన్ పోలీసులు ఇట్లా చేస్తుంటారు. సో ప్రణీత్ హనుమంతు మాట్లాడిన దాన్ని కూడా ఇప్పుడు అది రైటే అంటున్నారు చాలామంది. అది ఏమో ఇంకా అది ఆ పీపుల్ తాలూకా సెన్సెస్ ఎప్పుడు ఎటుపోతుంటాయి మనకు తెలియదు కాబట్టి. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ సంగతి పక్కన పెట్టండి. సెన్సెస్ పోతుంటాయి కంప్లీట్గా. అది మనం ఇంకేం చేయలేం. సో ఇలాగే ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ పోలీస్ ఆఫీసర్కి అట్లా చేయొద్దు. అలా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. ఈ పోలీస్ ఆఫీసర్కి ఎవరు సపోర్ట్ చేయకూడదు. కంప్లీట్గా ఉద్యోగం నుంచి తీసేయాలి. జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టాలి. ఆ కేసుకి ఎన్నాళ్ళు శిక్ష పడితే 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు శిక్ష పడాలి ఖచ్చితంగా. పడి ఇంక జీవితంలో ఇంక పోలీస్ అనే పేరు ఉండకూడదు. అండ్ ఆ రిటైర్మెంట్ తర్వాత ఏవైతే పెన్షన్స్ వస్తాయో అవి కూడా ఆగిపోవాలి. అన్నీ ఆగిపోవాలి. అవి జరగట్లేదు భారతదేశంలో. ఏమనంటే ఒక్కటే సింపుల్ పాయింట్ చెప్తున్నారు. ఏందయ్యా అంటే భారతదేశంలో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య ఎంతో తెలుసా మీకు? 53 లక్షల పైనే ఉన్నాయి. ఇక దానికి ఉన్న జడ్జిల సంఖ్య ఎంతో ఐడియా ఉందా మీకు అంటే ఐడియా ఉంది, చాలా తక్కువే. అందువల్ల జస్టిస్ డిలేడ్. అంతెందుకు అప్పుడు ఎప్పుడో లాక్డౌన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించిన కేసుకి ఇప్పుడు తీర్పు వచ్చింది. మొన్న తమిళనాడు పోలీసులకు 9 మందికి ఉరిశిక్ష చేశారు. ఇప్పుడే వస్తుంటుంది అది. అది రాదు చెప్తున్నాను కదా. సో దట్ ఈస్ ద కీ ప్రాబ్లం అనమాట. అదే ఇక్కడ మేజర్ సమస్య. సో జస్టిస్ అనేది బాగా లేట్ అయిపోతుంది. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లేవు, లోకల్ బాడీ కోర్ట్స్ లేవు, ఏమి లేవు. దానికి మళ్ళీ జడ్జిలు పెట్టాలి, మళ్ళీ జీతాలు ఇవ్వాలి, మళ్ళీ ప్రభుత్వం మీదే భారం అని ఫీల్ అవుతున్నారు. కానీ ఇలాంటి వాటిల్లో కొంచెం త్వరగా తీర్పిచ్చి త్వరగా మంచి చేస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి ఉంటాయి కదా. సో వాటి త్రూ ఒక క్లారిటీ తెచ్చుకుంటే ఫాస్ట్గా ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడితే అప్పుడు బేసిక్గా గవర్నమెంట్ల మీద గుడ్ విల్ పెరుగుతుంది అనే పాయింట్ కూడా ఎవరు ఆలోచించట్లే. ఏమంటే ఏం చెప్తాం ఇంకా. సో అది పరిస్థితి. సో ఇలా ఉన్నారు మొత్తం అందరూ కూడా. సో దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ 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 రాంగ్. సో మనం ఇంకేం చేయలేం. వాళ్ళకి చెప్పినా కూడా ఇది ఒకరిని చూసి ఒకరు తయారవుతున్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు డే బై డే. చెప్తున్నాను కదా, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. ఇన్ఫ్లుయెన్స్ అనేది గట్టిగా పెరుగుతోంది, డెఫినెట్గా పెరుగుతోంది. సో ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరికి డబ్బు కావాలి, ఒకరికి సుఖం కావాలి, చేతిలో పవర్తో కూడుకున్న ఉద్యోగాలు ఉన్నాయి, అంతే అయిపోయింది. అంతెందుకు ఇప్పుడు మొన్న ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ చూసాను. ఒక ట్రాఫిక్ పోలీసు ఈవీ కార్కి పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని చెప్పి ఫైన్ వేసాడు, 10,000 ఫైన్ వేసాడు. అంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలామంది పోలీసులు అయిపోతున్నారు, చాలామంది ట్రాఫిక్ పోలీసులు అయిపోతున్నారు, చాలామంది సొసైటీలో ఉన్న పీపుల్తో ఆడుకుంటున్నారు, ఏదేదో చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది జరుగుతుంది, బయట జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనం దాన్ని క్వశ్చన్ చేసినా కూడా అది మారుతుంది అనే నమ్మకం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే శిక్షలు ఉన్నాయి, వాళ్ళే తప్పులు చేస్తున్నారు. ఏముందిలే ఓ 3 నెలలు సస్పెన్షన్ చాలులే, వాడు చేసిన తప్పుకి, పెద్దోడు పెద్దముండవాడు ఏదో ఒకటి అన్నట్టుగా ఉంటున్నారు. అదే చెప్తున్నాను, వాడి ఉద్యోగం పోయి, వాడి పెన్షన్లు ఆగిపోయి, వాడి జీవితం సంకనాగిపోయి రోడ్డు మీద పడితే కానీ వాడి లాంటి వాళ్ళకి బుద్ధి రాదు అనేది ఎవడో ఆలోచించట్లే. ఇటు చూడు దొరికిపోయాడు, మీరు దొరకకుండా చూసుకోండి అన్నట్టే తయారయ్యారు బయట. అంటే ఇదే నడుస్తుంది బయట. సీరియస్లీ ఒకడు ఎవడైనా ఒక తప్పు చేసి దొరికిపోతే మిగతా వాళ్ళందరికీ కూడా ఏమర్థం అవ్వాలి యాక్చువల్గా, ఒరే మనం ఇంకా అలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదురా, మనం ఏమైనా చేసే ఉద్దేశం ఉన్నా కూడా అది పక్కన పెట్టేసుకోవాలనేది మైండ్లోకి రావాల్సిన ఆలోచన. ఇక్కడ ఏం వస్తుంది, వాడు దొరికిపోయాడు, మనం దొరకకుండా ఏం చేయాలి, వాడు ఏ తప్పులు చేసి దొరికిపోయాడో ఆ తప్పులు మనం చేయొద్దు. ఇది నేర్చుకుంటున్నారు బయట. రాఖీ సినిమాలో ఉంటుంది కదా, మహాభారతాన్ని చూసి రామాయణాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటి, ఆడదాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారు, అది రెండిట్లోని కూడా అదే ఉంటుంది. కానీ మనం ఏం నేర్చుకున్నాం, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడాలు, చీరలు లాగడాలు, ఇదే నేర్చుకున్నాం డైలాగ్ ఉంటుంది అందులో. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ హ్యాపెనింగ్. ఇదే జరుగుతుంది ఎడ కూడా, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏం చెప్తాం ఇంకా. సో ఇది గైస్ సిచ్యువేషన్ అంతే. ఇంకా
ఈ కేసుల మీద మీ ఒపీనియన్స్ చెప్తే చెప్పండి, లేదంటే లేదు. ఎందుకంటే మన ఒపీనియన్స్ చెప్పినా కూడా బయట మారిపోయేది ఏంటి లేదు కదా. అది గైస్, థ్యాంక్ యూ ఇప్పటి వరకు చూసినందుకు. నా బాధను అయితే వ్యక్తపరుస్తూ ఉంటా ఇలాంటి వాటిల్లో. ఇంకా మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచండి, మీ బాధను కూడా చెప్పుకోండి. అభిప్రాయం కంటే ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు సొసైటీ మీద మీకు బాధ కోపం కలిగితేనే ఆ కోపాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అభిప్రాయాలు వేస్ట్. అది సో దాట్స్ గైస్, ఇది వీడియో. ఈ వీడియోకి లైక్ కొట్టండి అని కాదు, కానీ లైక్ కొట్టిన తర్వాత హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ షేర్ చేయడానికి ట్రై చేయండి వీడియోని ఎక్కువ మందికి, ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్ అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే అక్కడికి వచ్చి ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అయినా ఫాలో అవ్వచ్చు. అంటే ఇన్స్టాలోకి వచ్చి జబర్దస్త్ మైదాన్ అని సెర్చ్ చేయండి, అక్కడైనా వస్తుంది మీకు. ఒక 77K ఫాలోవర్స్ ఉంటారు, చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మీట్ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.